సుహాసిని కోసం బావ వెళ్ళాడు సరే, మరి బావకి అక్కడ సుహాసిని కనపడలేదు. ఇంతకు సుహాసిని ఎక్కడికి వెళ్ళినట్టు? ప్రియానేమో సుహాసిని కోసమే బావ వెళ్ళాడని చెప్పింది. ఏంటో అంత కన్ఫ్యూజన్గా ఉంది. హలో, ఏంటో చెప్పు ప్రియా. అసలే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్లో పడున్నాను. కన్ఫ్యూజన్ కాదలేక్యా, నీకు క్లారిటీ ఇవ్వడానికే ఫోన్ చేశాను. ఏం క్లారిటీ ఇచ్చావు చెప్పు నువ్వు? సుహాసిని వెతుక్కుంటూ బావ వెళ్ళాడు అని చెప్పావు, కానీ అక్కడ అది జరగలేదు కదా. బావ అసలు సుహాసిని కలవలేదంట. హలో హలో అలేక్యా, సుహాసిని ఇక్కడే లాయర్ గారి దగ్గరుంది. ఏంటి నువ్వు చెప్పేది? అవును, వీళ్ళందరూ సుహాసిని వెతకడానికి వెళ్ళినప్పుడు సుహాసిని లాయర్ గారికి ఫోన్ చేసి లాయర్ ద్వారా ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు సుహాసిని ఎక్కడుంది? ఇక్కడ లాయర్ గారి హౌస్ ఉంది, అక్కడే ఆయన ఆఫీస్ కూడా ఉంది. ఇప్పుడు ఆఫీస్లోనే మాట్లాడుకుంటుంటే నీకు ఫోటో తీసి పంపించాను. సరే సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటి ప్రియా పక్కకి తీసుకొచ్చావు? నీతో పాటు మా లాయర్ నన్ను చూస్తే నేనే నిన్ను పిలిపించానని ఆయనకు అర్థమైపోతుంది. అందుకే పక్కకు తీసుకొచ్చాను. ఏంటి ప్రియా, నువ్వన్నీ సగం సగం పనులే చేస్తుంటావా? ఏది పూర్తిగా కంప్లీట్ చేయవా? ఏం చేద్దాం అలేక్యా, నిన్న ఫోన్ మధ్యలోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది. దానికి నేనేం చేయను చెప్పు? సర్లే, సుహాసిని ఇక్కడే ఉందని మ్యాటర్ అర్థమైంది కదా. అవును, ఇంతకీ సుహాసిని ఇక్కడ? లోపలే ఉంది. నేను చెప్పాను కదా మా లాయర్ గారి దగ్గరికి ఆమె అప్పుడప్పుడు వస్తూ ఉంటుందని. ఇంకో విషయం ఏంటంటే సుహాసినికి ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఏ కారణంతో వచ్చిందో తెలియదు, కానీ ఏదో మాట్లాడుకుంటున్నారు, కానీ వినేందుకు నాకు ఛాన్స్ రాలేదు. సరేలే, నేనొచ్చాను కదా, అదేదో మీ లాయర్ చెప్తే సంతోషం. ఒకవేళ అతను చెప్పకపోయినా ఇక్కడే ఉంటున్నావు కాబట్టి నేను తెలుసుకుంటాను. అయినా నాకొక విషయం అర్థం కావట్లేదు. అసలు సుహాసిని కనిపించకపోతే లాయర్ ఎందుకు వీళ్ళని పిలిచి అడిగాడు? అదే నాకు అర్థం కావడం లేదు. కానీ సుహాసిని వెనకాల ఏదో పెద్ద మిస్టరీ మాత్రం నడుస్తుంది. ఆ మిస్టరీ ఏంటో మనం తెలుసుకోవాలంటే ప్లాన్ బి అమలు చేయాలి. ఏంటి ప్లాన్ బియా? ఏంటా ప్లాన్ బి? చెప్పి చేయటం ఎందుకు? ఆ సుహాసిని దొరికితే పని అయిపోయినట్టే. ఎవరమ్మా నువ్వు? నా పేరు అలేఖ్య. అయితే నా ఇంటికి ఎందుకు వచ్చారు? ఏం కావాలి? నా దగ్గరికి రావాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఓహో, ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందేనా? ఎవరైనా తీసుకోవాల్సిందే. వితౌట్ ఇంటిమేషన్ నా దగ్గరికి రావడానికి కుదరదు. ఓ, సుహాసిని కూడా అపాయింట్మెంట్ తీసుకుందా? ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చిందా? సుహాసిని ఎవరు? ఈ విషయం నన్నెందుకు అడుగుతున్నారు? సుహాసిని ఇక్కడే ఉంది. తనని మీరే ఇక్కడికి తీసుకొచ్చారు, ఎక్కడో దాచిపెట్టారు. అందుకే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అబద్ధాలు చెప్పకండి. సుహాసిని ఎక్కడుంది? ఇక్కడెవరూ లేరు. మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఓ, మీరు లాయర్ గారు కదా. నందిని పందంటారు, పందిని చూపించి నంది అంటారు. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే కదా. అందుకే ఇప్పుడు నిజం చెప్తున్నారని నేనెలా అనుకుంటాను? చూడండి, నేను ఒక లాయర్ నేను తెలిసిన తర్వాత మీరు నా పర్మిషన్ లేకుండా ఇలా డైరెక్ట్గా నా ఆఫీసులోకి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాను. ఓహో, మీరు యాక్షన్ తీసుకుంటారో యాక్టింగ్ నేర్చుకుంటారో మీ ఇష్టం. అవసరమైతే కంప్లైంట్ కూడా చేసుకోండి.
ఇక్కడ నా జీవితం నాశనమైపోయినా పర్వాలేదు, ఆ సుహాసిని ఎక్కడుందో కనిపెట్టాలి. ఆవిడ గురించి మీరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నాకు తెలియదని చెప్తున్నాను కదా. ఏంటి లాయర్ గారు కోపడుతున్నారు? మీరు అబద్ధం చెప్పినా అతికినట్టుగా ఉండాలి. మీ దగ్గరికి సుహాసిని వచ్చింది అనేది నిజం. ఇది మీ ఇల్లే కదా? తను ఖచ్చితంగా మీ ఇంట్లోనే ఉండుంటుంది. నేను వెళ్ళి వెతుక్కుంటాను. ఇవాళ సుహాసిని కలవకుండా నేను ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. ఏం ఆగు, ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మా మీకే చెప్పేది, ఆగండి. ఆగమ్మా, చెప్తుంది మీకే, ఆగండి. ఆగండి మేడం, ఏ, జరుగు. ఆగండి. జరుగు. ఏమ్మా, ఆ రూమ్ లోకి వెళ్ళొద్దని చెప్తున్నాను కదా. ఓహో, అంటే సుహాసిని ఈ రూమ్ లోనే ఉందన్నమాట. చూడండి లాయర్ గారు, మర్యాదగా నాకు అడ్డు తప్పుకోండి. నేను ఆ రూమ్ లో ఖచ్చితంగా వెతకాల్సిందే. మీకు చెప్తున్నాను కదమ్మా, ఆ రూమ్ లోకి వెళ్ళొద్దని. మర్యాదగా బయటికి వెళ్ళండి. లేదు, మీరిద్దరూ ఆ రూమ్ లోకి వెళ్లకుండా ఆపుతున్నారు అంటే సుహాసిని ఖచ్చితంగా ఆ రూమ్ లోనే ఉండుంటుంది. మేడం, మా సార్ చెప్తున్నారుగా లేరని, బయటికి వెళ్ళండి. లేదు, నేను ఖచ్చితంగా రూమ్ లో వెతికి తీరాల్సిందే. ఆగండి. జరుగు. మేడం, ఆగండమ్మా, ఆగండి. మీకే చెప్తున్నాను. బయటికి వెళ్ళండి, చెప్తుంది మీకే. ఎక్కడికి వెళ్తున్నారు? జరుగు. వెళ్ళండి. మీకే వెళ్ళొద్దని చెప్పి- చెప్తున్నాను కదా. ఆగండి జరుగు. మేడం. ఆగండి. జరుగు. వెళ్ళొద్దని చెప్తున్నాను కదమ్మా. మేడం ఆగండి, ఆగండి మేడం. అమ్మా ఆగండమ్మా. ఛ! ఎక్కడ కనిపించట్లేదే. ఏమ్మా, చూసావు కదా, ఇంకా బయటికి వెళ్ళు. సుహాసిని ఇక్కడ లేదు అంటే తనని ఎక్కడో దాచిపెట్టుంటారనే కదా. చెప్పండి, ఎక్కడుందో చెప్పండి. ఏమ్మా, మేం దాచిపెట్టడం ఏంటి? అవసరం మాకేముంది? ఓహో, ఈ ఇంట్లో ఎవ్వరు లేకపోయినా సుహాసిని ఉన్నట్టు మీరంతా బిల్డపిచ్చారు. దీని వెనుక ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. ప్లాన్ లేదు, ఏమీ లేదు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీరే వినలేదు. కారణం లేకుండా లాయర్ ఇంట్లోకి వచ్చి సోదా చేశారు. దీన్ని నేను ఊరికే వదిలిపెట్టను. మీరు వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా అది మీ ఇష్టం. మీరు ఎక్కడికి వెళ్ళైనా కంప్లైంట్ చేసుకోండి. ఆ కంప్లైంట్ గురించి నాకు అసలు పట్టింపే లేదు. సుహాసిని ఇక్కడ లేదని మాత్రం ఖరారైంది కదా. కానీ ఆమె ఎక్కడుందో ఎవరు తీసుకెళ్లారో నేను తెలుసుకొని తీరుతాను.